ఆ గంగ ఇంత ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఇంటి దగ్గర మర్చిపోయింది. ఏదో నాన్నగారు చూశారు గనుక సరిపోయింది. అరే తనకేమైంది ఒకసారి చూడండి. ఎక్స్క్యూజ్ మీ చూడండి, ఈ ఫామ్స్ ఏమైంది? ఎక్కడ సబ్మిట్ చేయాలి? ఏం అదిగో పర్లేదు, అక్కడ. కొంచెం నీళ్ళు తీసుకురండి. ఎవరో వితంతు పిల్లలా ఉంది, స్పృహతో పడిపోయింది. గంగా గంగా ఎక్స్క్యూజ్ మీ, తప్పుకోండి, ఒక్క నిమిషం తప్పుకోండి. గంగా ఏమైంది నీకు? గంగా గంగా కళ్ళుతురు, లే గంగా, నేను వచ్చేసాను, నేను ఇక్కడే ఉన్నాను. కళ్ళుతురు, లే పైకి లే, మెల్లగా మెల్లగా లే లే. గంగా ఏమైంది నీకు? ఏంటి గంగా? ఫామ్ నేను సబ్మిట్ చేస్తాగా, నేను వచ్చేసాగా, సబ్మిట్ చేస్తాను సరేనా? చూడు, నువ్వు సర్టిఫికెట్స్ మర్చిపోయాగా, నేను తీసుకొచ్చేసాను. నువ్వు కళ్ళు తెరు గంగా, కళ్ళు తెరు ప్లీజ్. ఎవరైనా వాటర్ ఇవ్వండి, ఎవరి దగ్గర వాటర్ ఉన్నాయా? వాటర్ థ్యాంక్ యూ. గంగా గంగా ఏమైంది? గంగా కళ్ళు తెరు, గంగా కళ్ళు తెరు గంగా, నేను సాగని వచ్చేసాను. గంగా లే లే, మెల్లగా నేనున్నానుగా, లే గంగా లే, మెల్లగా లే, మెల్లగా ఆ ఫామ్ ఇవ్వండి. థ్యాంక్ యూ. పద గంగా, అటు పద, అటు. ఇక్కడ కూర్చో, ఇక్కడ మెల్లగా కూర్చో గంగా, మెల్లగా. సరే ఓకే ముందు నువ్వు కూర్చో, అవి ఇవ్వు మెల్లగా. వెనక్కి అనుకో, వెనక్కి. గంగా అసలు నీకేమైంది? ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు బానే ఉంది, మరి ఇప్పుడు ఏమైంది అసలు? ఏంటిది ఈ ర్యాషెస్ ఏంటి? సరే ఇప్పుడే నేను ఫామ్ ని సబ్మిట్ చేస్తాగా, ముందు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. పద, మనం డాక్టర్ దగ్గరికి వెళ్దాం. గంగా ప్లీజ్ నువ్వు కూర్చో. ఫామ్ వదులు. నువ్వు ఫామ్ సబ్మిట్ చేయాలి కదా, నేను చేస్తాను సరేనా? నువ్వు ఇక్కడే కూర్చో, నేను సబ్మిట్ చేసి వస్తాను. ఓకే? నేను వెళ్ళి చేస్తాను. లేదు గంగా, నేనే వెళ్ళి చేస్తాను. గంగా ప్లీజ్, వీల్లేదు, నేనున్నాగా, నేను చేస్తాను. గంగా ప్లీజ్, గంగా ఆగు, కూర్చో. నీకు కావాల్సింది ఫామ్ సబ్మిట్ చేయడమా, లేక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడమా? చెప్పు నాకు. నువ్వు నాతో దెబ్బలాడాలనుకుంటున్నావా? అలాగే దెబ్బలాడు, కానీ ఇప్పుడు కాదవి, అవన్నీ తర్వాత సరేనా? ప్రస్తుతం నువ్వు ఇక్కడ మాట్లాడకుండా కూర్చోవాలి. నేను ఫామ్ సబ్మిట్ చేస్తాను, మనం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్దాం. కౌంటర్ మూసైపోతున్నావు, ఫామ్ పట్టుకుని ఎక్కడే నుంచుంటారా? వస్తున్నా, 2 నిమిషాలు. చూడు గంగా, వాళ్ళు రమ్మంటున్నారు, ఇక్కడే కూర్చో. 2 నిమిషాలు ఇక్కడే కూర్చో, నేను వచ్చేస్తాను. గంగా నేను ఒకసారి ప్లీజ్ చెక్ చేయండి. ఆ ఫామ్ తో పాటు చాలా సర్టిఫికెట్స్ ఉండాలి, అవన్నీ ఒకసారి చూడండి. అన్నీ ఉన్నాయిగా? గంగా ప్లీజ్ కొంచెం తొందరగా కానివ్వండి ప్లీజ్. అంతేనా? ఇది నేను తీసుకోవచ్చా? థ్యాంక్ యూ. గంగా లే, ఒక్క నిమిషం. గంగా ప్లీజ్ కళ్ళు మూయకు సరేనా? ఇప్పుడే డాక్టర్కి ఫోన్ చేస్తున్నాను. ఏమైంది? లేదు, ఏం లేదు, ఇట్స్ ఓకే. ఏదో జరిగే ఉంటుంది, చెప్పనయ్యా. సుప్రియ ఇక్కడికి రావడం తనకి ఇష్టం లేదు. వాట్? తిరిగి రావటం ఇష్టం లేదంటే అర్థం ఎందుకు? సలోని ఏంటని నేను చెప్పేది? సలోని విషయం అంతా వదినతో చెప్పేశావా? చెప్పక తప్పదుగా సాగర్, కానీ ఇప్పుడేం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. ఇవాళ గనక సుప్రియ పూజకి రానట్లయితే ఇక్కడ అందరూ నన్నే బ్లేమ్ చేస్తారు. సుప్రియ జీవితంలో అన్నిటికీ నేనే కారణం. అన్నయ్య 1 మినిట్, నీకేం కావాలో చెప్పు. నేను కావాలనుకుంటే అయిపోతుందా? అన్నీ అయిపోతాయి, ముందు నువ్వు నాకు ఇది చెప్పు. అయితే సరే, నీకు కనుక వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళడం కష్టంగా ఉండి చెప్పు, మరేం పర్వాలేదు, నేను వెళ్ళి తీసుకొస్తాను. డోంట్ వరీ. తను రానే రాదు. తను వస్తుందన్నయ్య, నేను వెళ్తాను, వెళ్ళి వదిన తీసుకొస్తాను. ఓకే థ్యాంక్స్. నేను పని చేస్తాను, నేను వెంటనే బయలుదేరుతాను. డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సుప్రియ గనక ఇప్పుడు రాకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. చూడు, నువ్వు ఇవన్నీ చేసి నేను
నేను అవి కోసిస్తాను. అన్నట్టు మనం పాయసం కూడా చేయాలిగా. నేను వెళ్ళి కాంతమ్మ గారిని అడుగుస్తాను పాయసంలో ఏమేమి వెయ్యాలి అది అని. సరేనా, నువ్వు చూసుకో. గంగా నువ్వు ఏంటి ఇలా చేస్తున్నావు? ఏంటిదంతా? ఆ? నీకేం కాలేదుగా? అరే ఏం నువ్వు చేసిన పని? చేయి కాల్ చేసుకున్నావా? వేడి నీళ్ళు ఎగిరి నీ చేతి మీద పడొచ్చు. ఎప్పుడు నాకు కష్టం కలిగినా అది వెంటనే తెలుసుకొని నువ్వెలా వచ్చేస్తుంటావు సాగర్. కానీ నా మనసులో బాధను ఎందుకు అర్థం చేసుకోవు? గంగా నీకేం కాలేదుగా? చెయ్యేమీ కాలేదుగా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నా గురించి నువ్వేం పట్టించుకోనక్కర్లేదు. గంగా ఎందుకు ఇలా అంటున్నావు నువ్వు? ఆ? నువ్వు పదే పదే ఎందుకు నన్ను హర్ట్ చేస్తున్నావు? నా మనసు కష్టపెట్టడం వల్ల నీకేమొస్తుంది? మరి నా మనసును కష్టపెట్టావుగా, దాని సంగతి ఏంటి? గంగా నువ్వు ఇప్పటికి కూడా నా బెస్ట్ ఫ్రెండ్వే. చిన్నప్పుడు ఎలాగో ఇప్పుడు కూడా అంతే. కానీ నేను మాత్రం నిన్ను నా ఫ్రెండ్ అనుకోవడం లేదు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నువ్వెప్పుడు చూసినా చిన్నప్పుడు చిన్నప్పుడు అంటావెందుకు? చిన్నప్పుడు ఇంకా ఎన్నెన్నో జరిగాయి సాగర్. అవన్నీ నువ్వు మర్చిపోయావుగా. సర్లే, నాకు తెలుసు నువ్వు నీ పని చేసుకో. నేనేదో నీ ఆరోగ్యం ఎలా ఉందో చూడ్డానికే వచ్చాను. గంగ ఎప్పుడు తిన్నగా మాట్లాడదు. ఆయన సాగర్ తన వెంట ఎందుకు పడుతున్నాడు? గంగా, నాన్నమ్మగారు నిన్ను రమ్మంటున్నారు. బహుశా ఏదో పనున్నట్టుంది. ఏమైంది సాగర్? గంగ నిన్నేమైనా అందా? లేదు. ఈ గంగ వల్లే సాగర్ నాతో సరిగ్గా మాట్లాడడం లేదు. ఈ భోజనాల బాధ్యత అంతా నువ్వే చూసుకోవాలి. ఎలాంటి పొరపాట్లు జరగకూడదు. ఏదైనా పొరపాటు జరిగిందో అప్పుడు ఎవరూ నన్ను ఆపలేరు. నేను అనుకున్నది నాకు దొరికిపోయింది అనుకుంటాను. గంగని ఇంట్లోంచి బయటకు వెళ్ళగొట్టాలి. తనని సాగర్ జీవితానికి దూరం చేయాలి. ఇప్పుడు చూస్తావుగా గంగా, నేనేం చేయబోతున్నానో చూడు. నేనెంత డ్రామా సృష్టిస్తానంటే ఈ ఇంట్లో వాళ్ళు నిన్న ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండనివ్వరు. గోవిందయ్య గారు, గంగా, చెప్పండి అమ్మగారు. ప్రసాదాలు సిద్ధంగా ఉన్నాయా? పాయసం కూడా సిద్ధమేనా? అన్నీ సిద్ధంగానే ఉన్నాయి అమ్మగారు. పూజ అన్నాక ఈ రెండు చాలా ముఖ్యమైనవి. అన్నట్టు మిగతావన్నీ సిద్ధంగా ఉన్నాయా? గంధం బొట్టు అవి సిద్ధమేనా?